సిరి తల్లి సిరి తల్లి హాయ్ సిరి తల్లి. మేము ఇంటి చేస్తున్నాం. ఏంటి ఏదో పెట్టారు. మేమంటే వస్తారా? రండి, కిందకి వస్తుంది. లేట్ ఉందా? మంచినీళ్ళు ఇవ్వనా? సరే. పాపం సారీ అండి. ఆయన చూసేవారుగా మీరు పోపేసి వస్తే చూడరా? అట్లా చూడండి, పొయ్యిల దగ్గరికి రావట్లేదు. అవునవును, అది మాడిపోయిందంటే కష్టం. ముందర చెప్తే చేస్తారు కానీ నేను రానివ్వ. ఎందుకు ఇద్దరు మనుషులు భాగ్యం, ఇద్దరు పని చేసేదే ఉంది అక్కడ. గుప్పుడు అన్నాను. కుక్కర్ పప్పు అన్నం పడేసే పోయారా? పప్పు అన్నం అయిపోయింది. పప్పు అయిపోయింది. ఉడకబెట్టాను. క్యాబేజీనా క్యాలీఫ్లవర్? అమ్మో, ఎప్పుడే తొందరగా అయిపోతుందండి. ఏముంది పోపేయటమే. అన్నం కొంచెం అన్నం పెట్టే లోపల పోపేసేసి అన్నం పెట్టేయచ్చు. ఫస్ట్ వద్దులే అనుకున్నా. మళ్ళీ ఏంటంటే రేపు ఊరికి వెళ్తాం కదా, అరటికాయలు పండిపోతున్నాయి, పాడైపోతాయి, ముందర పాడవుతున్నాయి. ఎందుకు నేను కాస్త ఉడకబెట్టి తాను పెద్ద మెత్తగా బాగానే ఉంటుంది. ఓకే ఓకే, సరేనండి. సరే, థ్యాంక్స్ అండి. ఇంకా మాధవి గారు వస్తే నాది అయిపోయింది. థ్యాంక్స్ అండి లైవ్లో సహకరించినందుకు. సిరిలల్లి గారు చాలా ఇమోజీస్ పెట్టారండి. థ్యాంక్స్ అండి. మీ ఛానల్కి వెళ్ళాలి. సిరిలల్లి ఛానల్ ఉందండి మీ ఛానల్? మేము ఆంటీ చూస్తున్నాము. సిరిలల్లి ఛానల్ చూస్తానండి మీది. స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. సిరి తల్లి నా ఛానల్లో కూడా కామెంట్ పెట్టండి, నాకు అర్థమవుతుంది ఏ ఛానల్లో. ఇప్పుడు నాకు స్క్రీన్ షాట్ రావట్లేదండి, ఏమనుకోకండి. సరేనా అండి? కొంచెం నా ఛానల్ లైవ్లో కాకుండా ఛానల్లో కామెంట్ పెట్టండి కొంచెం. ఇవి పోతుంది. ఇప్పుడు నేను లైవ్ ఎండ్ చేసేసాను అనుకోండి, పోతుందండి. ఇంకా లైవ్ తీసేస్తున్నాను. మాధవి గారు ఇంకా లేట్ అయిపోతుంది, ఆవిడ వచ్చేప్పటికి 59 మినిట్స్ అయిపోయిందండి. మీరు నా లైవ్ ఛానల్లో కామెంట్ పెట్టండి. నేను సబ్స్క్రైబ్ చేయకపోతే అలా చెప్పకూడదు రండి. సబ్స్క్రైబ్ అవన్నీ మాట్లాడకూడదు లైవ్లో. కాబట్టి నేను మీ ఛానల్ చూస్తానండి, ఏం వీడియోస్ ఉన్నాయో. మీరు మా ఛానల్లో కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు నాకు డైరెక్ట్ ఛానల్ నొక్కుతుంటే వెళ్ళట్లా. పిన్ మెసేజ్ పుట్టిన ఇయర్ ఇన్పుట్ హైడ్ యూజర్ ఆన్ దిస్ ఛానల్ యాడ్ యాజ్ ఏ మోడరేటర్ ఏమనాలో. 3 లైక్స్ వచ్చాయండి ఈరోజు. 59 60 1 అవర్ అయిపోయిందండి. ఇంకా మిమ్మల్ని విసిగిచ్చానో మార్చానో తెలియదు కానీ ఈరోజు రథసప్తం అని చెప్పేసి పెట్టుకున్నానండి లైవ్. ఆ సూర్యనారాయణ దయ అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ఆరోగ్యం ఉండాలి ముందర. ఆరోగ్యం భాస్కరాదిత్యం. ఆయన తలుచుకుంటే మనకి ఆరోగ్యం వస్తుంది. సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిదండి. సూర్య నమస్కారాలంటే ఆదిత్య మనకి డి విటమిన్ వస్తుందండి. దేవుడు ఊరికే పెట్టమనండి దండం. కొంచెం ఎండలో ఆయనకి నమస్కారాలు చేసుకుంటే మనకి డి విటమిన్ వస్తుంది. ఓకేనండి, బాయ్ అండి. ఎండ్ చేస్తున్నాను. ఓకే, ఆయన మెసేజ్ పెట్టేయాలి. ఓకే, దండం పెట్టేసుకోండి ఒక్కసారి. జై భాస్కర.